కొంచెం పేదరికంలోకి వెళ్ళిపోతే అందరి వ్యాఖ్యానాలు భరించడం కంటే ఆ ఊరు వదిలిపెట్టి ఒక 6 నెలలు కనీసం ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ఇవన్నీ సద్దుమణిగిపోయి అంతకంటే ఘోరాలు కొన్ని జరుగుతాయి. వాళ్ళని అనుకుంటారు, మన వదిలేస్తారు. ఎప్పుడు ప్రపంచం అంతే. సోషల్ మీడియాలో కామెంట్లు కూడా అంతే. ఓ బెంగపడి జరాలు తెచ్చుకోవాల్సిన అవసరం వెళ్ళా. మనం చూడకపోతే ఏ కామెంటు మన ఏమీ చేయదు. చెప్పేవాడికి 100 కష్టాలు ఉంటాయి. వీడు ఏదో పెడతాడు ఇక్కడ కామెంట్, ఇక్కడ అన్నీ మనం పట్టించుకోవాలా? చాలామంది వేళ పట్టించుకుని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారమ్మా. ఆత్మహత్యలకి ఈ సోషల్ మీడియా కామెంట్లు ప్రధాన కారణం అవుతాయి. మనం చిన్నపిల్లలమా? మనం చిన్నపిల్లమండి. 40-50 ఏళ్ళు దాటి ఇంకేం పట్టించుకుంటాం ఇక్కడ? ఆముదం అసలు మారి వాడవడం అన్నడానికే అసలు చూడొద్దు. మనకి ముఖ్యమైన కార్యక్రమం దాంట్లో చూడాల్సి ఉంటే ఫోన్లో టైం పెట్టుకుని ఆ సమయంలో ఆ కార్యక్రమం చూస్తాం, కట్టేస్తాం అంతే. వచ్చిన వాట్సాప్లన్నీ చూడాల్సిన పని ఉందా ఇక్కడ? ఊరికే కెలుగుతూ కూర్చుంటారు, అందుకే బుర్రపాడైపోయింది. అందుకే అతను ఒక ఉపాయం చెప్పాడు, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. మనం పేదరికంలో ఉన్నాం కదా, ఎవరన్నా చూశారనుకో, ఆయన చూడము అన్నట్టు వరకు ఎలా ఉండేవాడో పాపం. ఈ ఎదవ కామెంట్లన్నీ మనకి దేనికి? సానుభూతి. ఎదుటి వాళ్ళు అసూయ పడేలా మనం బతకాలండి, సానుభూతి చూపించేలా బతకూడదండి. జీవితం అంటే అది. సానుభూతి ఆశించద్దమ్మా. వాళ్ళు జలసీ ఫీల్ అయ్యేలా బతకాలి. అంత గౌరవంగా, అంత వైభవంగా, అంత హాయిగా.